హలో ఆల్! ఈరోజు నేను వచ్చేసి పొటాటో ఫ్రై నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూపిస్తాను. దీనికోసం ఒక నాన్ స్టిక్ ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్నాను. తర్వాత ఒక 1 స్మాల్ సైజ్డ్ ఆనియన్ అండ్ కరివేపాకు వేసుకొని మంచిగా సాటే చేసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేసుకోకండి. లైట్‌గా ఒకటైతే సరిపోతుంది. తర్వాత ఎండుమిర్చి వేసాను. ఇవి ఎక్కువ వేసుకున్నా కూడా బావుంటాయి క్రిస్పీగా, క్రంచీగా. వాటి తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ బదులుగా గార్లిక్‌ని బాగా స్లైట్‌గా కోర్స్‌గా దంచాను. అవి బాగా అట్లా మంచి ఫ్లేవర్‌ని, స్మెల్‌ని ఇస్తాయి. కొద్దిగా అలా బ్రౌనిష్ అయిన తర్వాత ముందుగానే నేను పొటాటోస్‌ని క్యూబ్ షేప్‌లో స్మాల్‌గా కట్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ వాటర్‌లో పెట్టాను. వాటర్‌లో పెట్టడం వల్ల స్టార్చ్ వెళ్ళిపోయి మనకు ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత కూడా దగ్గరికి కాకుండా క్రిస్పీగా ఉంటాయన్నమాట. సో, ఒక 20 మినిట్స్ పెట్టుకుంటే ఇంకా మంచిది. అలా పెట్టుకున్న తర్వాత నేను ఇట్లా ప్యాన్‌లో వేసేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత. మీరు చూసారా అక్కడ నేను వాటర్‌లో వేసుకున్నందుకు బ్రౌనిష్ కలర్‌లో ఒకటికొకటి తగలకుండా మంచిగా క్రిస్పీగా వచ్చాయి. తర్వాత మంచిగా అలా సాటే చేసుకున్న తర్వాత ఆయిల్ బయటికి వస్తున్నప్పుడు నేను తగినంత సాల్ట్, పసుపు, కారం వేసుకున్నా. నేను కారం కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను. ఎందుకంటే ఫ్రై కదా! తింటుంటే కూడా మంచిగుంటది. రైస్‌లో కానీ, రోటీస్‌లో కానీ ఏ దానికైనా బాగా సెట్ అవుతుంది. సో, ఇంకొకటి నేనేం చేశానంటే ఒక 1-2 మినిట్స్ అట్లా అవన్నీ త వాటికి పట్టేటట్టు ఈచ్ క్యూబ్‌కి పట్టేటట్టు అలా ఒక 2-3 టైమ్స్ అట్లా కొంచెం సాటే చేసుకున్నాను. హై ఫ్లేమ్ మీద సాటే చేసుకున్నాను. సో దట్ మంచిగా ఈవెన్‌గా కుక్ అవుతాయి. తర్వాత లైట్‌గా గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా అంటే ఏం లేదు, జస్ట్ ధనియాల పొడే వేసుకున్నాను. ఇంకేం వేసుకోలేదు. సింపుల్‌గా టేస్టీగా ఉండింది. రోటీలో చాలా బాగుండింది. నేను రైస్‌తో తిన్నాను. చాలా బాగుండింది.